సంతానలేమి సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అలాంటి వారిని గుర్తించి డాక్టర్ నిబద్ధతతో చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెంట్ రీప్రొడక్షన్ ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై పద్మలత పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరం మౌర్య ఇన్లో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెంట్ రీప్రొడక్షన్ జనరల్ సెక్రటరీ ఆశా అనిల్ బక్సీ, ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై పద్మలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విష్ణుప్రియ, సెక్రటరీ డాక్టర్ వై ప్రమోదరెడ్డిల ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. వర్క్ షాప్ కు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి డాక్టర్లు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై పద్మలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విష్ణుప్రియ, సెక్రటరీ డాక్టర్ వై ప్రమోదరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి శిక్షణకు గతంలో అవకాశం లేదన్నారు. ప్రస్తుత పరిణామంలో కొత్త మార్పులు జరుగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృత్వ సంతానోత్పత్తి సెంటర్ సహకారంతో కర్నూలులో ఈ నెల 21 నుంచి 21వ తేదీ, 22వ తేదీలో 2 రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగుతున్నట్లు చెప్పారు. వర్క్ షాప్ ద్వారా డాక్టర్లు ప్రజలకు సంతానోత్పత్తి సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వారు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో డాక్టర్లు డి భవానీ, డి శిరీష, డాక్టర్ శరణ్య, ఇతర డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పద్మలత యారాసి, ప్రెసిడెంట్ ఏపీ చాప్టర్ ఆఫ్ ఇస్సార్ అండి. ఇస్సార్ అంటే ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రీప్రొడక్షన్. ఈ బాడీని మనము హైదరాబాద్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనం ఇప్పుడు ఇది వచ్చేసేసి 4th స్టేట్ కాన్ఫరెన్స్ అండి మనం చేయడము. మధ్యలో కరోనా వల్ల చేయలేదు 3-4 years. ఈ కర్నూలులో ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ కాన్ఫరెన్స్. ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చేసి ఆర్గనైజింగ్ చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ విష్ణుప్రియ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చేసి విజయలక్ష్మి గారు అండి, డాక్టర్ విజయలక్ష్మి గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఆంధ్ర ప్లస్ కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు. అట్లనే టాపిక్స్ అంటే స్పీకర్స్ కూడా వచ్చేసి మనకి 4 స్టేట్స్ నుంచి కూడా స్పీకర్స్ వచ్చారు. ఇది మెయిన్గా ఓవం పికప్ అని అంటాము మనము. అంటే IVFకి వచ్చినప్పుడు పేషెంట్స్ వాళ్ళకి ఓవం పికప్ చేసేదానికి ఎగ్స్ తీయడం అని అంటాం అనమాట. మన బ్లే భాషలో మామూలుగా వాడుక భాషలో చెప్పాలా అని అంటే అది ఈరోజు మనం వర్క్షాప్ చేస్తున్నాము వాళ్ళకి. అది సిమ్యులేటర్స్ పైన వర్క్షాప్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇదాకా విష్ణుప్రియ మేడం గారు చెప్పినట్లు మేము ట్రైన్ అయినప్పుడు మేమంతా జర్మనీ, దుబాయ్, లండన్ అక్కడంతా పోయి ట్రైన్ అయ్యేసి వచ్చాం అనమాట. అప్పుడు మన దగ్గర ఈ ఫెసిలిటీస్ లేవు. ఈ ట్రైనింగ్ చేసే ఈ సిమ్యులేటర్స్ లాంటివి కూడా మనకి ఇండియాలో అవైలబిలిటీ లేవు. సో ఇప్పుడు మనకు సిమ్యులేటర్స్ అనేవి వచ్చాయి. వాటిపైన మనం రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అందరూ డాక్టర్స్కి హ్యాండ్స్ ఆన్ ఇస్తున్నాం అనమాట ఈ సెషన్స్. నమస్తే అండి. మన స్టేట్ కాన్ఫరెన్స్ కర్నూలులో జరగడం ఫస్ట్ టైం జరుగుతుంది. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో దానికి ఇంతమంది డాక్టర్స్ రావడం రికార్డ్ అనమాట. ఎప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఇన్ఫర్టిలిటీ దానికోసం ఇంతమంది ఎప్పుడు రారు. 500 members రేపు కూడా చాలా మంది వస్తారు. ఇందులో స్పెషల్ ఏమంటే మేడం చెప్పినట్టు ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అది చాలా ఇంపార్టెంట్. మేమంతా దుబాయ్, UK అక్కడంతా వెళ్ళొచ్చాము, జర్మనీ ఇక్కడంతా నేర్చుకోవడానికి. ఇప్పుడు అది ఇక్కడే వచ్చిందంటే మనకు చాలా గ్రేట్ అనమాట. చాలా అదృష్టం నేర్చుకునే పిల్లలకు కూడా. సో ఆ మెషిన్స్ అనేవి ఇక్కడే డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అందరికీ. ఆ తర్వాత చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇన్ఫర్టిలిటీ ఎక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకోకుండా కర్నూలులోనే అందరు స్పీకర్స్ వచ్చి చెప్పడం అనేది చాలా చాలా గొప్పతనం అసలు. అందులో ART లా అనేది గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పెట్టారు. అది చాలా అందరూ తెలుసుకోవాల్సిన అవకాశం చాలా ఉంది. అంటే ఎట్లా ఎవరికి పడితే వాళ్ళకి IVF చేయడానికి లేదు. ఇప్పుడు రూల్స్ పెట్టారు, ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎంత ఏజ్ వరకు చేయాలి, ఎంత ఏజ్ వరకు చేయకూడదు. సో ఇవన్నీ ఇప్పుడు మేము అందరూ తెలుసుకోవాలని, ఫర్టిలిటీ స్పెషలిస్టే కాకుండా అదర్ గైనకాలజిస్ట్ ఆల్సో వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ పెట్టాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ దిస్ ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ అండి. డాక్టర్ పద్మలత యారాసి మేడం ఇది ఏపీ ఇసార్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. అండ్ డాక్టర్ ప్రమోద మేడం ఏపీ ఇసార్ స్టేట్ సెక్రటరీ. డాక్టర్ విష్ణుప్రియ మేడం ఇక్కడ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ అండి. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇక్కడ స్టేట్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అంటే రాయలసీమ రీజన్లోనే ఫస్ట్ టైం ఇది జరుపుకుంటున్నాము. ఈ స్టేట్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ఇప్పుడు సంతానలేమి సమస్య అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఇంతకుముందు ఎట్లా అంటే 10 జంటల్లో ఒకరిని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మీరే చూస్తున్నారు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అట్లా చాలా ఎక్కువ పెరిగిపోయింది. అంటే ప్రతి 6 మంది జంటల్లో ఒకరికి కామన్గా అయిపోయింది. ఇంతకుముందు ఏమంటే ఉట్టి ఫీమేల్స్లోనే ఇది ఎక్కువగానే చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. డాక్టర్ వై ప్రమోద, కడప నుంచి. నేను ఇసార్ ఏపీ చాప్టర్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ కర్నూలులో స్టేట్ కాన్ఫరెన్స్, ఇసార్ స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది
డాక్టర్ పద్మలత మేడం, డాక్టర్ విష్ణుప్రియ మేడం, డాక్టర్ విజయలక్ష్మి మేడం అందరూ కలిసి చాలా విజయవంతంగా కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మేడం చెప్పినట్టు డాక్టర్స్కే కాదు, ఈవెన్ ప్రజల్లో కూడా ఈ సమస్య వెళ్ళాలండి. ఎందుకంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ సంతానలేమి అనే సమస్య అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటిగా నిలబడుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా 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 ఎక్కువ చూడబోతున్నాం దీన్ని. మామూలుగా బర్త్ రేట్ అంటాం, అంటే 2 మనుషులకి 2 పిల్లలు పుట్టడం, అంటే 2 బర్త్ రేట్ 2. ఇది వరకు ఒక కపుల్కి మీరు చూసుకుంటే 2 కంటే ఎక్కువ సంతానం ఉండేవాళ్ళు. అరౌండ్ 2.6, 2.9 అలా ఉండేది ఇండియాలో బర్త్ రేట్. ఇప్పుడు కొన్ని దేశాల్లో 2 కంటే తక్కువ, 1.9, 1.6 కూడా కొన్ని చూస్తున్నాం.